హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 18 అడుగుల శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి టెంపుల్ని అయితే దర్శించుకుందాం. ఈ టెంపుల్ గుంటూరు చెన్నై హైవేలో అయితే ఉంటుందండి. చూడండి, ఈ ఎంట్రన్స్లో ఉన్న వినాయకుడికి 25 ఫేసెస్ ఉన్నాయి. చాలా చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు. చాలా పెద్ద గణేష అండి. ఇదైతే గాలిగోపురం అండి. గాలిగోపురం 75 ఫీట్ ఉందండి. మొత్తం టెంపుల్ మొత్తం స్టోన్ కన్స్ట్రక్షన్తోనే చేశారు. చూడండి, ఈ ధ్వజస్తంభం అయితే 200 ఇయర్స్ బ్యాక్ ధ్వజస్తంభం అంటండి. పై కోటింగ్ అయితే అన్ని టెంపుల్స్లో ధ్వజస్తంభం యాక్చువల్గా రాగితో ఉండదండి, ఇత్తడితో ఉంటుంది. కానీ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే రాగితోనే కన్స్ట్రక్షన్ చేశారు, రాగి తొడుగు వేశారు. చూడండి ఎంత బాగుందో. నాకైతే వినాయకుడిని గజేంద్రుడు అని అంటారు కదా, అలానే ధ్వజస్తంభం కూడా అలానే డిజైన్ చేసినట్టు అనిపించింది. చాలాసేపు దర్శనం చేసుకున్నానండి. ఈయనైతే సూర్యభగవానుడు అండి. టెంపుల్కి 4 సైడ్స్ 4 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అలానే టెంపుల్ సరౌండింగ్స్లో కూడా 4 గోపురాలు ఉన్నాయండి. ఒకటైతే పెద్ద గోపురము, తర్వాత చిన్న చిన్నవి ఇలా 4 సైడ్స్ ఉన్నాయండి. 4 వేస్ వెళ్ళొచ్చు టెంపుల్ నుండి బయటికి. టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడ స్పెషల్ డేస్లో అయితే ఎక్కువ జనం వస్తారు. ఈయనైతే నారాయణమూర్తి స్వామివారు. టెంపుల్ని అయితే ప్యూర్ స్టోన్తో కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి, నారాయణ స్వామిని దర్శనం చేసుకోండి. చాలా స్పెషల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ టెంపుల్ క్రెయిన్ వక్కపొడి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళు తమిళనాడులో ఏదో టెంపుల్ చూసారంట. ఆ టెంపుల్కి తగ్గట్టుగా మనం కూడా కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి అంకిరెడ్డిపాలెం గుంటూరులో కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి, అమ్మవారు అయితే దర్శించుకుందాం. చాలా బాగున్నారు అమ్మవారు, నిండుగా దర్శనమయ్యారు, నిండుగా ఉన్నారు. ఇక్కడైతే కళ్యాణాలు ఏవైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడ జరుగుతాయండి. టెంపుల్ అట్మాస్ఫియర్ మొత్తం ఇలా ఉంది. ఇక్కడ గణపతి హోమము, ఉండ్రాళ్ళతో పూజ, ఇంకా కళ్యాణము, చాలా చాలా స్పెషల్ పూజలు అయితే చేస్తారంట. ఇక్కడైతే కాశీ విశ్వేశ్వర స్వామివారు అండి. అలా 4 సైడ్స్ 4 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ విగ్రహాలండి అవి. చూడండి, ఇక్కడైతే స్వామివారికి కొబ్బరికాయలు కొడతారండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్తో చాలా బాగుంది. ఆ చుట్టూ టెంపుల్ మూల విరాట్ చుట్టూ 32 వినాయకుళ్ళు అయితే ఉన్నారండి. ఆ 32 వినాయకుళ్ళకు కూడా నేమ్స్తో ఉన్నారు. ఈయనే మూల విరాట్ అండి. 18 ఫీట్ వరసిద్ధి వినాయక స్వామివారు. చాలా చాలా పెద్ద గణేష అండి, గుంటూరులోనే పెద్ద గణేష. ఈ టెంపుల్ మిర్చియాడికి దగ్గరలో అని కూడా అంటారు. చూడండి, 32 గణేష వీళ్ళేనండి. చూడండి, రాగి హుండీ ఉంది ఇక్కడ. నేనైతే ఎక్కడా చూడలేదు, చాలా స్పెషల్ అనిపించింది నాకు. ఇక్కడ మెయిన్ సింహద్వారం కూడా స్టోన్తోనే ఉందండి. అదే గడప అంటారు కదా, అది కూడా స్టోన్తోనే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి టెంపుల్.